మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. అన్నమయ్య జిల్లా మదనపల్లిలంట ఒక కామాంధుడు 7 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం చేసి డ్రమ్ములేసి చంపేసిండంటుల్లా. కేవలం 7 ఏళ్ల అమ్మాయి పైన తాగిన మైకంలా గంజాయి మత్తుల ఏం చేస్తుండ అనేది ఆడు అన్ను మిన్ను ఎరగకుండా అభం శుభం తెలియని 7 ఏళ్ల బాలికని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకుపోయినట. ఇంట్లోకి తీసుకుపోయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసి నీళ్ళున్న డ్రమ్ముల కాళ్ళు పైకి తలకాయ కిందికి వేసి చంపినాకనే ఏం ఎరగని పిల్లగాని లెక్క మళ్ళా బిగ్గర దాగి మంచం మీద పడుకున్నట. అయితే మొన్న మహాశివరాత్రి వెళ్ళిన తెల్లారి మళ్ళీ సెలవు వచ్చింది కదా. మహాశివరాత్రి వెళ్ళిన తెల్లారంట ఆ అమ్మాయి జరంతా బయలుకి పోలేదట. బయలుకి పోకపోయేసరికి లేవాలి సెలవు రోజు కానీ బయలుకి ఎట్టా పోరు కదా, బయలుకి పోలే. అయితే ఈయన పేరు కులవర్ధన్ అంట. ఈ కులవర్ధన్ అంటోడు దున్నపోతున్నట్టు ఉంటాడు. 30 ఏళ్ళు ఉంటాడంట. 30 ఏళ్ళు ఉంటాడు. ఈడు బాగా తాగుడుకు బానిస అయ్యిండట. తాగుడుకు బానిస అయ్యి బాగా డ్రగ్స్ తాగడం, మందు తాగడం, పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటున్నట. గాలి తిరుగుతారంట. అయితే ఈ 7 ఏళ్ల అమ్మాయి పైన ఈడు ఎప్పటి నుంచో కన్నేసిండు. ఆ సంగతి ఓలికి తెలియదు. అయితే ఈ అమ్మాయి వల్ల అమ్మ నాయన వాళ్ళ పనికి వాళ్ళు పోయారు. ఇక ఏం తప్ప అనుకున్నా కానీ కష్టం చేసుకుంటూ కష్టానికి పోవాలి కదా. వీళ్ళు పనికి పోయారంట. ఈ 7 ఏళ్ల అమ్మాయిని సాయంత్రం పూట చిన్నగా తీసుకొని పోయినట. చిన్నగా తీసుకొని పోయి ఆ అమ్మాయికి ఏమేమి మాయమాటలు చెప్పిండు ఏం కథలో పోయేటప్పుడు మాత్రం వాళ్ళ తాతతోటి కులవర్ధన్ దగ్గరికి పోతున్నా అని చెప్పిందంట. అయితే వీడు తీసుకొని పోయిండు. ఈ సంగతి అమ్మాయికి ఎరక ఆయనకి ఎరక తాత అనుకున్నాడంటే మామూలుగా అట్ట పోయి ఇటు వస్తుంది కదా, అంకులే కదా అనుకొని తాత ఏమనలేదంట. అయితే పోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేసరికల్లా 6 అయిందంట, 7 అయిందంట. అమ్మాయి ఇంటికి ఇంకా రాలేదు. అయితే ఈ అమ్మాయి వల్ల అమ్మ నాయనకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి అమ్మాయి బయటికి వెళ్ళింది, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, ఎక్కడ పోయిందో మీరు డబ్బును రావాలనగానే వాళ్ళు పని ముగించుకొని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడిక్కడ ఈ ఇల్లు చుట్టుపక్కల ఇల్లు మొత్తం దోలాడితే ఏడ దొరకలేదంట. ఏడ దొరకపోయేసరికల్లా గట్టిన దోస్తుగాల దగ్గర పోయిందేమో, దోస్తుల అమ్మాయిల దగ్గర పోయిందేమో అనుకొని ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని వాళ్ళని క్లాస్మేట్ని అడిగితే మా ఇంటికి రాలే అన్నారట. అనేసరికల్లా వెంటనే పోయి పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినట్ట. మా అమ్మాయి అవపడతలేదు సార్, మా అమ్మాయికి 7 ఏళ్ళే ఉంటుంది, చిన్న పాప, ఎక్కడో పోయింది సార్, జర కాస్త ఎతికిపెట్టు రానగానే వెంటనే పోలీసు వాళ్ళు రంగంలో దిగిరట. రంగంలో దిగి ఎక్కడెక్కడ అనుమానం ఉన్నకాయ తిరిగిరంట. ఈ కులవర్ధన్ అన్నిటికాయ కూడా పోయిరంట. పోయేసరికల్లా ఈడు బిగ్గర తాగి పైనడట. సరే ఆ తాగుబోతోడు తాగి పైన అంతటి మనకేం ఎక్కాలనుకొని పోలీసు వాళ్ళు ఆ నైట్ వరకు ఆయన మీద పెద్దగా అనుమానం పోలేదట. అనుమానం పోయేసరికల్లా ఇక మళ్ళీ ఇంటికి వచ్చిరంట. 11 అయింది, 12 అయింది, 1 అయింది. ముసలోని అడిగిరంట, ఏమైనా ఆయన ఏది అమ్మాయి వాళ్ళ తండ్రి ఉండి ఆ తండ్రి వాళ్ళ తండ్రిని తాతని అడిగిండట. నాయన ఎక్కడన్నా పోతాని చెప్పిందా, నీకేమన్నా గట్టిన ఏమైనా తెలిస్తే చెప్పంటే ఆ కులవర్ధన్ అంటూ పేరేది చెప్పిపోయిందిరా పోతాప్పుడు అని చెప్పిండట. వెంటనే పోలీసు వాళ్ళకి చెప్పంగా తెల్లారి గంట లేచిపోయారట పోలీసు వాళ్ళు. 7 పోయేసరికల్లా ఈడు తాగి పైనడట. తాగి పైనసరికల్లా పోలీసు వాళ్ళని చూసి బెదురుతున్నట. అరే మమ్మల్ని చూసి బెదురుతుండేది అనుకొని వీళ్ళు చిన్నగా పోయి ఇట్లకాయ ఎక్కడక్కడ చూస్తారు కల్లా ఆ డ్రమ్ముల శవం అయి తేలిందంట. ఈ 7 ఏళ్ల పాప దెబ్బకు బిత్తరపోయారట పోలీసు వాళ్ళు. ఏం చేసినవరా కొడుక, ఏం చేసినవరా అనుకొని ఆయన గల్ల పట్టుకొని గుంజి అడిగేసరికల్లా అసలు ముచ్చట చెప్పిండట. ఆ అమ్మాయిని నేనే చంపేసిన సార్, నేనే కొట్టి చంపేసిన అని చెప్పిండట. కొట్టి చంపిన అని చెప్పిండట. వెంటనే అమ్మాయికి ఇటు చచ్చిపోయిందని ఊరోళ్ళు అందరూ చెప్పేసరికల్లా ఊరోళ్ళు అంతా గుమ్ముగూడి ఏమైంది అనగానే ఇక ఆయన మీద డౌట్ వస్తూనే ఉందట. ఇటు లంగ దొంగ బయటవాయిగాడు, ఈ ఊళ్ళో మొత్తం వీడు చీడపూరు లేక తిరుగుతాడు, ఈయన మాత్రం ఎన్కౌంటర్ చేయాలి సార్ అని చాలా రకాలుగా ధర్నాలు, రస్తారోకాలు అన్ని రకాలుగా చేసిరట. అయితే ఆ అమ్మాయిని పోస్ట్ మార్టానికి పంపించిరట. పోస్ట్ మార్టానికి పంపించగానే అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని డాక్టర్లు నిర్ధారణ చేసిరట. అమ్మాయి అత్యాచారం జరిగి ఆ పైన హత్య చేసిరని నిర్ధారణ జరగగానే ఆ ముచ్చట ఈ నోట ఆ నోట ఊరోళ్ళ జనాల నోట పడ్డదట. జనాల నోట పడేసరికల్లా ఇంకా ఊరోళ్ళు మొత్తం బాగా ఆగ్రహానికి గురయ్యి ఈయన్ని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి, ఊరి జనాలంతా చూస్తున్నాగానే పట్టపగలు ఈయన్ని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని జోరుగా రస్తారోకాలు చేసిరట. చేయగానే ఈ పోలీసు వాళ్ళు పట్టుకురు కదా, పోలీసులు పట్టుకొని సరే ఇంకేమేమి జరిగిందో ఎట్ట జరిగిందో మీకు అనుకుంటాం కానీ అని చెప్పి అమ్మాయిని నచ్చ చెప్పి అమ్మాయి బాడీని తల్లిదండ్రులకు అప్పచెప్పిరట. అప్పచెప్పి ఈయన కొనబోదామని పోలీసు వాళ్ళు తీసుకుపోతురట. తీసుకుపోతున్నాగానే మరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈడు చిన్నగా జంప్ అయ్యిందట. పేపర్లు వచ్చిన ముచ్చటే. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జంప్ అయ్యిందట. జంప్ అయ్యి సాయంకాలం వరకల్లా శవం అయితే వెళ్ళిందట. ఊరి చివరన ఓ చెరువు ఉందట. ఆ చెరువు కాడికి పోయి చూస్తారకల్లా అప్పటికే చచ్చిపోయి దగ్గర సుమారు 10 గంటలు అవుతుందట. ఆడు చచ్చిపోయి అంటే చచ్చిపోయినాక తెలిసింది. ఇక కొంతమంది జనాలు ఏమంటారంటే
పోలీసు వాళ్ళు చేసిరు ఈ పని అనేమో కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే లేదు పోలీసు వాళ్ళు చేయలేదు, దేవుడే ఈయన శిక్షించిండు అని కొంతమంది అంటారు. సరే, దేవుడు శిక్షించినా పోలీసు వాళ్ళు శిక్షించినా ఎవరు శిక్షించినా కానీ ఆ నీచుడికి జరగాల్సిందే జరిగిందని కొంతమంది ఆ ఊళ్ళో సంబరాలు కూడా చేసుకుంటారు. కాకపోతే 7 ఏళ్ల అమ్మాయి పైన గట్ట తాయిన మైకంలో అత్యాచారం చేయడానికి వానికి ఏమన్నా సిగ్గు శరం లజ్జ ఉందా అని ఊళ్ళో ఉన్న జనాలంతా తూ అంటారు. ముఖ్య కారణం ఏంటంటే అక్కడ సైడ్ అంట మదనపల్లి దగ్గరకాయ అంట బాగా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంట, విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందట. మద్యం తాగిన మైకంలో అదేంది గంజాయి తాగిన మైకంలో ఆడు ఏం చేస్తుండే అనేది కనీసం కూడా సొయ్యలేని స్థితిలో చేసినట్ట. చిన్నపాటి సీసీ కెమెరాలో కూడా ఈ అమ్మాయిని నెత్తులు చేసుకొని ఇంట్లో తీసుకుపోయేది కూడా సీసీ కెమెరా కూడా దొరికిందట. గా రకంగా ఆయన పట్టుకురు. కానీ పోలీసు వాళ్ళు చేసిరా, దేవుడు చేసిండా, ఎవరు చేసిరో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి మాత్రం శవమై తేలిండు. అమ్మాయి అంత్యక్రియలు పూర్తి కాక ముందుకే ఆడు మాత్రం శవమై తేలిండట. అక్కడ కొంతమంది అంటారు పోలీసు వాళ్ళు జిందాబాద్ అని, కొంతమంది అంటారు దేవుడు జిందాబాద్ అని, కొంతమంది అంటారు. ఎట్ట అన్నా ఎక్కడైనా కానీ మొత్తాన్ని మాత్రం గిసోటి పని చేయడం అది తగదు. విన్నరా? ఇసోటి ఆడు చిన్న అమ్మాయి 7 ఏళ్ల అమ్మాయి పైన గింత అత్యాచారం చేసి కిరాతకంగా కొట్టి చంపినది. మరి నీళ్ళలేసి చంపినాకనే నీళ్ళు వేసిండా మొత్తానికి ఇక ఆన్ దగ్గర తెలుసు. కానీ ఆడిపోయి నీడిపోయి మొత్తానికి అయితే కానీ దేవుడు అయితే చల్లగా చూసిండని అనుకుంటారు. మదనపల్లి దగ్గర జరిగిందంట. మదనపల్లినా అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర కులవర్ధన్ అంట అని పేరు. 30 ఏళ్ళు ఉంటాడు దున్నపోతుగాడు. ఆడు కూడా చచ్చిపోయిండు. ఇప్పుడు ఆ అమ్మాయిల తల్లి అంటుంది కర్మజాలి కనుక ఆడు బతికుంటే ఆడిని మాత్రం నా చేతులతోటి నేనే చంపేదాన్ని. వాడు ఆత్మహత్య చేసుకుండా పోలీసు వాళ్ళు చంపిరా, మొత్తానికైతే న్యాయమే జరిగింది, నా బిడ్డ ఆత్మ శాంతి ఇచ్చిందని వాళ్ళమ్మ కొద్దిగా అంత సంతోషం అయితే వ్యక్తం చేసింది. ఎంత బాధ ఉన్నా కానీ నా బిడ్డ అంత్యక్రియలు జరగముందుకే వాడు చచ్చిపోయిండు అంటే మొత్తానికైతే న్యాయమే జరిగింది. ఇసవంటి మానవ మృగాలు భూమి మీద ఉండవలసిన పని లేదు. ఒకవేళ కనుక వాడు బతికుంటే వాడిని నా చేతులతోటి నేనే చంపుదని వాళ్ళ తల్లి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా అమ్మ కానీ ఎవడన్నా సైకో ముండకొడుకు ఉంటే ఈ తాయినోడు వికసప్పులేక తాయి పండాలి. కానీ తోపండిపోయే ఆడపిల్లల్ని ఆడోళ్ళని చిన్న పిల్లల్ని గిసోడి పని చేద్దాం అనుకుంటే మీకు చట్టాలు ఈ మధ్యలో బాగా గట్టిగా ఉన్నాయి. విన్నరా? ఒక్కొక్కరికి మైలపోలు వెళ్తుంది. పోలీసు వాళ్ళు చేసిరా, దేవుడు చేసినా వాళ్ళు చేసిరా, కానీ మొత్తానికి మాత్రం ఆడు కూడా చచ్చిపోయినట్ట. ఊరోళ్ళంతా ఏమంటారు అంటే ఇసవంటి దుర్మార్గుడు భూమి మీద ఉండడం అవసరం లేదు, ఈయనకి సరైన శిక్ష జరిగిందని సంబరాలు చేసుకుంటూ అయితే కొంతమంది ఉన్నారు. ఇక తల్లిదండ్రులకు శోభ అది మామూలుగా ఉంటుందని చెప్పి 7 ఏళ్ల పాప అన్నప్పుడు నిలమన్నటి దాకా ఇల్లు మొత్తం అల్లారు ముద్దుగా అమ్మ నాన్న అనుకు తిరిగిన అమ్మాయిని ఇసవంటి సన్నా చేతుల పడి ఉత్త పుణ్యాన్ని సస్దా అనుకుంటారని చెప్పురాలు. జర్ర ఎవడన్నా తాగబుద్ధి ఉన్నోడు తాగే మందు కానీ ఇంకేమైనా తాగబుద్ధి ఉన్న సన్నాసులు ఉంటే తాగితే తాగిరు మీరు, కానీ ఉత్తపుణ్యానికి పోయి ఇంకో గిసోని చేతలు చేసిరా అంటే మిమ్మల్ని 7 కాడికి బొక్కలు తెల్లజేసి విన్నరా, బొక్కలు తెల్లజేసి ఇంకో గిసోని పని అవుతుంది. జర మానుకునే ఉపాయం చేసే ఉపాయం చేయాలి.